నెల రోజుల్లో కొన్ని సంవత్సరాలు చేయని పనులన్నీ ఒక నెల రోజులు అయినట్టే ఉంది నాకు. ఆ ప్రగతి బాడు గోడలు బదులు కొట్టడం కానీ, ఆ రోడ్లు మొత్తం ఖాళీ చేసి ట్రాఫిక్ లేకుండా బేగంపేట నుంచి ఒకటి బేగంపేటలో పోవాలంటే సీఎం బయటికి వస్తున్నా, సీఎం బయటికి గంట ముందు వస్తున్నా ఆ రోడ్ అంతా ట్రాఫిక్ ఉంటుండే. అటు పంపిస్తున్నా కాదు, సీఎం ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నా కూడా రోడ్ అంతా బ్లాక్ ఉంటుండే. కాబట్టి ఇప్పుడు ఆ రోడ్ అంతా క్లియర్ అయ్యడం వల్ల ప్రజలందరికీ కొంచెం మంచిగా ఉంది. అదే గేటు బదులు కొట్టి ఎక్కడి నుంచి పేద ప్రజలందరినీ ఆ ప్రజాభవన్ లోపలికి అలౌ చేయటము, వాళ్ళ బాధలు వినటము, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని రెస్పాన్స్ ఇవ్వటము, అది చాలా కొత్తగా ఉందన్న. ఇంకా 6 గ్యారెంటీల మీద మొన్న జరిగిన ప్రజాపాలన కూడా చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, చాలా అప్లికేషన్లు వచ్చినాయి. ఇది గవర్నమెంట్కి బెనిఫిట్ అని ఆలోచిస్తుంది. 6 గ్యారంటీలు ప్రజాపాలన అంటుండ్రు. ఆ ప్రజాపాలనకు సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ మొన్న ఒక దగ్గర బైక్ పైన వెళ్తుంటే రోడ్డు పైన దర్శనం ఇచ్చినాయి. అంటే ఇంత నిర్లక్ష్యం అనుకోవచ్చా? ప్రజాపాలన రోడ్డు పాలైంది అనుకోవచ్చా? నిర్లక్ష్యాలు కాదన్న. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది కదా. బీఆర్ఎస్కి సంబంధించిన ఎంతో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాజీనామా చేసినారు. ఇలాంటి చిన్న ఎంఆర్ ఆఫీస్లో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే సంబంధించిన నాయకులు ఉంటారు. వాళ్ళు కావాలని గవర్నమెంట్ బద్నాం చేద్దామని చెప్పి అలాంటి అప్లికేషన్లు తీసి పంపించడం కూడా ఆల్రెడీ గవర్నమెంట్ రియాక్ట్ అయింది, వాళ్ళు సస్పెండ్ కూడా చేసింది. దాని సీఎం కూడా రియాక్ట్ అవుతారని చెప్పి ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా రెస్పాన్స్ ఇచ్చినారు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లమేం కాదు. అందరిది ఎంటర్ చేసే ఉంటుంది. ఎంటర్ చేయని వాళ్ళందరినీ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్లో పెట్టుకోమని చెప్పి ఒక అప్లికేషన్ ఇచ్చినారు. సంబంధించిన మినిస్టర్ వచ్చి బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లమేం కాదు. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. రోడ్లపైన కాకుండా వైన్ షాప్లలో కూడా అవి పొట్లాల ప్యాకెట్లలాగా వాడుకుంటుండ్రు. అప్లికేషన్స్ ఏడబడతాయాడ నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పడి ఉందని అనిపిస్తుంది అన్న. గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఒక గవర్నమెంట్లో ఉండిపోయి వెళ్ళిపోయిన ఒక పార్టీ దాన్ని చాలా ట్రై చేసింది. చాలా అందరి డబ్బులకి వాళ్ళ దగ్గర డబ్బు ఏం తక్కువ కాదు. రాష్ట్రాన్ని దోచుకున్నారు, దొంగతనం చేసి తీసుకెళ్ళినారు కదా. మేము తీసుకెళ్ళి అందరికి ఇవ్వాలి కదా. మరి అన్ని స్టేట్లో ఉండాలి, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండాలి, అన్ని జిల్లాలో ఉండాలి, అన్ని గల్లీలో ఉండాలి కదా. ఉండట్లేదు కదా. అదేమన్నా కావాలని కొంతమంది కావాలని గవర్నమెంట్ బద్నాం చేద్దామని పేపర్లు తీసుకెళ్ళి కావాలని చేస్తున్నారు. అవి నిజమైన అప్లికేషన్ కావచ్చు, లేదు బయట అప్లికేషన్ 2-3 కాపీలు తీసుకెళ్ళి అప్పుడు బద్నాం చేద్దామని చెప్పి గవర్నమెంట్ కూడా చేయొచ్చు. అని చెప్పలేము, మనం నమ్మలేము కదా ఏమైందని. కాబట్టి జరిగిన దానికి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేసింది. మా తప్పేం లేదు, గవర్నమెంట్ తప్పేలేదు, గవర్నమెంట్ ఎప్పుడు అనలే. జరిగిందని ఆయన మా ఎంప్లాయీ తప్పు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేస్తున్నాము. మళ్ళీ కావాలని రీఅప్లికేషన్ పెట్టుకొని ఎంఆర్ ఆఫీస్లో కూడా రిప్లై ఇచ్చారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు, వారంలో 2 సార్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఆ కంచెలు తీసేసి ఎట్లా ఉంది ఆ ప్రజాదర్బార్? అంటే పేరుకు మాత్రమే పేపర్లు అప్లికేషన్స్ తీసుకోవడం ఉందా? సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? ఇంకా వేరే నాయకులు ఏమంటుంటారు, ఇతర వాళ్ళు ఏమంటుంటారు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కంచెలు వేసింది, వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళు తీసుకున్నారు, మేము ఎందుకు వేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల ముందు కంచెలు ఉన్నాయని చెప్తే చూపిస్తే మనం అప్పుడు మాట్లాడుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఆ లోపలికి వెళ్ళటానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జనాలు వస్తున్నారని చెప్పి లైన్ కోసం పెట్టినారు. దాని లోపలికి ఎలవ్ చేయకుండా ఉంచడానికి కాదు, సీఎంని కలవడానికి ఒక లైన్ ఉంటుంది కదా, పబ్లిక్ డిస్టర్బెన్స్ కాకుండా కంచేసినారు. అట్లా అని చెప్పి దొరల లెక్క కంచెలు వేసుకొని లోపల కూర్చొని ఎవరు లోపల రానికొని చేయలే. అందరినీ లోపల తీసుకొచ్చినాం. కేసీఆర్ గవర్నమెంట్ లోపల రానిలేదు కదా. నువ్వు పోయినావు ఎప్పుడైనా లోపలికి? ఇప్పుడు పోతున్నావు కదా. నేను కూడా పోలే, ఇప్పుడు నేను పోతున్నా కదా లోపలికి. ఎవరు రానిట్లేదు. అదే ఇంతకుముందు కంచెలు ఉండే, ఇప్పుడేమో పోలీసులు బార్కెట్లు పెట్టిండ్రు. మీడియా ఏ ఛానళ్ళని రానియట్లేదు, పెద్ద ఛానళ్ళని కూడా రాని. 100% అన్న. ఏంటంటే ప్రజల కోసం పెట్టింది, రాజకీయం చేయడానికి కాదు. ఏ నాయకుడు పోవచ్చు, నువ్వు మైక్ లేకుండా కెమెరా లేకుండా లోపలికి వెళ్ళి నీ అప్లికేషన్ పెట్టిరా, తీసుకోపోతే అడుగు. అప్పుడు తీసుకోపోతే ఆ ఎంప్లాయీని ఏ ఆఫీసర్ నిన్ను ఆపాడో ఆఫీసర్ మీద వెళ్ళి అక్కడే దర్బార్లో నువ్వు కేసు పెట్టు అన్న. 100% అన్న. 100% నీకేం ప్రాబ్లం ఉందో తీసుకొని రా. సాల్వ్ కాకపోతే మళ్ళీ మాట్లాడుకున్నాం మనం. ఏంటంటే నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు తీసుకోవాల్సిందే. వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, రెస్పాన్స్ ఇవ్వాల్సిందే. రెస్పాన్స్ కాకపోతే దాన్ని తీసుకొని మినిస్టర్ సెక్రటరీ పోవచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు సీఎంతో. పక్కనే మా డిప్యూటీ సీఎం పరిష్కారం 100% అవుతుంది. కానవాళ్ళు చూపించినావు, కాలేదని బయటకు వచ్చి మాట్లాడి ఒక 2-3 చూపించు, అప్పుడు మాట్లాడుకున్నాం. ఎందుకంటే 100% అక్కడ మా డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు. ఆ ఇల్లు మా డిప్యూటీ సీఎం ఉండి కాకపోతే మా డిప్యూటీ సీఎం గారు అప్పుడప్పుడు నేను చూసి సెక్యూర్ చేస్తున్నారు. మా మినిస్టర్స్ వస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ కూర్చోబెడుతున్నారు. కాబట్టి దీని మిస్టేక్ ఇక్కడ ఏం లేదు. కావాలని గవర్నమెంట్ నెల రోజులు కాలేదన్నా బద్నాం చేయడం రెడీ అయిపోయినారు. నెల రోజులు ఏం మార్పు వస్తుంది? నెల రోజుల్లో 10 సంవత్సరాలు చేయాలి మార్పు, నెల రోజులు ఏమొస్తుంది? కాబట్టి మీడియాలో మీరు కూడా ఆలోచించి మాట్లాడాలన్న. ఒకసారి ఆటో వాళ్ళు నష్టపడ్డాలంటే వాళ్ళకి బీమా ఇచ్చినాం కదన్నా. వాళ్ళకి బీమాలు ఇచ్చినాము, వాళ్ళకి కావాల్సిన సహాయం కూడా చేస్తా అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది న్యాయము. ఇప్పుడు ఏంటంటే ఒకటి చేస్తే ఖచ్చితంగా ఒకటి నష్టం వస్తుంది అన్న. ఏది చేసినా అంటే యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టు నువ్వు ఏ మంచి చేసినా చెడుతో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దాన్ని అందరినీ అనలైజ్ చేసుకొని ఏం చేయాలో ఒకసారి ప్రిఫరెన్స్ అయ్యి ఖచ్చితంగా గవర్నమెంట్ దాని మీద రియాక్షన్ అవుతుంది.